హలో యర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీ పక్కన పట్టాది లేర చూడర పిల్ల నాది నెక్లెస్ గొలుసు. హలో సార్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. చాలా బాగా నవ్వుతున్నారు. అంత స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? మెయింటైన్ చేయడానికి ఏముంది, అది దానికి స్పెషల్గా మనం కేర్ తీసుకోవాల్సింది తెలియదు. మన పుట్టుకతో ఏది వస్తే అదే ఉంటుంది, చచ్చే వరకు అంతేగా, సింపుల్. అండ్ సార్, మీరు చాలా సాంగ్స్ కంపోజ్ చేశారు, లిరిక్స్ కూడా చాలా బాగా కంపోజ్ చేస్తారు. అండ్ రీసెంట్గా మీరు చేసిన వికట కవిలో మీ క్యారెక్టర్ చాలా బాగా హైలైట్ అయింది. అంటే ఆ వికట కవి క్యారెక్టర్కి మీరు ఎక్కడి నుంచైనా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా, లేదంటే ఎవరి దగ్గరైనా సజెషన్స్ తీసుకున్నారా అంత బాగా క్యారెక్టర్ పండటానికి? ఏనది క్యారెక్టర్ డిజైనింగ్ దర్శకుడు ప్రదీప్ మద్దాలి, అలాగే పాత్రను సృష్టించినటువంటి రైటర్ సాయి గారు. సో అంతే, వాడు ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి కదా. మనం ఒక వైట్ పేపర్లో ఉండాలి, వాళ్ళు ఈ డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్, ఈ హెయిర్ స్టైల్ అంతా వాళ్ళే డిజైన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మన తప్పుల్ని వాళ్ళు సర్దిద్దుతూ డైరెక్టర్ చెప్పినట్టుగా చేశారు. దట్స్ ఇట్. అండ్ మీరు చాలామంది హీరోస్కి చాలా మంచి సాంగ్స్ వాళ్ళ లైఫ్లో గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. మన రవితేజ గారికి కానీ ఇంకా చాలామందికి. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారా, పలానా హీరోకి నేను ఒక మంచి సాంగ్ రాయాలి పాడాలన్న డ్రీమ్ కానీ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఈ డ్రీమ్స్ ఆర్ అన్లిమిటెడ్ అంటారు. ఓకే. ఇప్పుడు ఒక పాట చేయడానికి రాలేదు ఇండస్ట్రీకి, ఎన్నో పాటలు చేయడానికి వచ్చాను. అందరికీ చేయాలంటే ఆల్ జనరేషన్స్తో వర్క్ చేయాలి కాబట్టి ఆ పని మీద ఉన్నా ప్రస్తుతానికి. అండ్ మీరు చేసిన సాంగ్స్ చాలా వరకు ఇప్పుడు కూడా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది స్టూడెంట్స్ ట్రోల్ చేస్తూ చాలా ఫన్ ఎంజాయ్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటారు. అవి మీ ఫోన్లో రేర్గా ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? డైలీ వస్తుంటాయి నాకు. ఇప్పుడు నిన్న కూడా ఒక ఆయన ఎవరో వాళ్ళ వైఫ్ ముగ్గు పెడుతుంటే నెక్లెస్ అది ఒక 100 మంది పంపించారు నాకు ఆ వీడియోని. సో హ్యాపీగా ఆనందంగానే ఉంటుంది కదా, అట్లీస్ట్ మన ఎఫర్ట్స్ అలాగే బయట పబ్లిక్లో ఉంటాయి. అండ్ సార్, మీరు సంక్రాంతి పండుగని ఎలా జరుపుకోబోతున్నారో మీ ఫ్యామిలీతోనా, లేదంటే మీరు సోలోగా ఎంజాయ్ చేయబోతున్నారా, లేదంటే ఏదైనా మంచి మూవీ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? లేదు, యాక్చువల్లీ నాకు ఈ సంక్రాంతికి 13th and 14th కాన్సర్ట్స్ ఉన్నాయి అక్కడ, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండింటిలో. సో వాటికి వెళ్తాను అనమాట. సో మిస్ అవుతున్నాను పండుగ, బట్ కనుమ రోజు వచ్చేస్తాను ఇంటికి, అంతే. అండ్ మీ అప్కమింగ్ మూవీస్ రోల్స్ గురించి ఏమన్నా జస్ట్ ఆడియన్స్ కోసం హింట్? అప్పుడు అప్కమింగ్ అంటే నా ఇవి రాబోతున్న చిత్రాలు, మెయిన్ టైటిల్ రోల్ అది గేదెల రాజు కాకినాడ తాలూకా అని ఒకటి, ఇంకొకటి దేవగుడి అని ఒకటి, తర్వాత ఇంకొకటి అశ్వత్థామ అతహ. ఈ 3 కంప్లీట్ పైప్ లైన్లు అంటే అయిపోయాయి మొత్తం, రెడీ టు రిలీజ్ అనమాట ఇవన్నీ కూడా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.